శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి వైరాగ్యం గురించి అడగటం జరిగింది. వైరాగ్యం గురించి వివరిస్తారా? వైరాగ్యంతో ఉండాలి అంటే ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే, ఇంతకు ముందు చాలా శీర్షికల్లో వైరాగ్యం గురించి మాట్లాడటం జరిగింది. అంటే ఇప్పుడు శీర్షికలు చాలా అయిపోయినాయి. సుమారుగా 1400 శీర్షికల వరకు వస్తున్నాం. విడిగా ఇంకా బోల్డ్ చదవటం జరిగింది. అయితే అన్నీ విని ఉండకపోవచ్చు. సరే, సోదరి అడిగారు కాబట్టి వైరాగ్యము అనే విషయాన్ని కొద్దిగా విశ్లేషించుకుందాం. మనం చెప్పుకునేది ఏదైనా కూడా ఆధ్యాత్మిక చదువులో, ఆత్మజ్ఞాన చదువులో, అంటే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటే మన స్వీయ చదువు, మన శరీర చదువు, అందులో భాగంగా మాట్లాడుకుంటున్నాం. అంతే, విషయాలు తెలుసుకుంటున్నాం. ఇక ఎవరి ఆచరణ వారిది. మంచేదైనా ఉంది అంటే తీసుకొని ఆచరించుకోండి, లేదు సరిగ్గా చెప్పలేదు, అర్థం కాలేదంటే వదిలేసేయండి. ఏ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోబాకండి. జీవితం కంటే గొప్పదే, మనిషి కంటే గొప్పది, శరీరం కంటే గొప్పది ఏమీ లేదు. ముందు ఇంపార్టెన్స్ ఎప్పుడూ కూడా శరీరానికి, అంటే మీ శరీరం బాగుండాలి, మీ మనసు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, చక్కగా మీ ఆర్థిక వనరులు సరిగ్గా పెట్టుకోండి. బాగుండాలంటే ఏదో లక్షల కోట్లు సంపాదించేసేయాలని కాదు, ఉన్నదాంతో సంతృప్తిగా మనశ్శాంతిగా బతకటం నేర్చుకోవాలి. అప్పుడు ఆ మానసిక శాంతిలోంచి కొంత ఆధ్యాత్మికత వచ్చే అవకాశం ఉన్నది. అందుకు చెప్పేది అది మంచిగా బతికే వాళ్ళకి కుదురుతుంది. అలా వైరాగ్యము అంటే పదాలు నిర్మించేటప్పుడే ఆ పదాలలోనే అర్థం ఉంటుంది. పదాలన్నీ అలా తయారైనాయి. ఏ పదానికైనా అది కొన్ని అర్థాలను సూచిస్తుంది. వైరాగ్యము అనేది వాడుక భాషలో మనం వైరాగ్యం అనుకుంటా మాట్లాడుకుంటున్నాం. విరాగము అనే పదం నుంచి వచ్చింది. విరాగము అంటే రాగముకి వ్యతిరేకము, ఆపోజిట్ విరాగము. రాగము అంటే బంధము, ఒక విషయం పట్ల, ఒక మనిషి పట్ల ఉన్నటువంటి బంధము, ఆసక్తి, అది రాగము. వైరాగ్యము అంటే దానికి వ్యతిరేకం, బంధము లేకపోవడం. అయితే ఇక్కడ మనం మామూలుగా అసలు ఏ మనిషి అయినా జీవించేటప్పుడు బంధం లేకుండా జీవించడం కుదురుతుంది. అసలు నేను అనేదే మనకు మొదటి బంధం. నేనన్న భావన కలుగుతుంది. ఈ శరీరం నేననిపిస్తుంది. మళ్ళీ ఈ శరీరంలో సహజమైనటువంటి కోరికలు ఉన్నాయి. ఏంటి సహజ కోరికలు? ఇంద్రియముల కోరికలు. ఆకలి తినక తప్పదు, అయితే రుచి తెలుస్తుంది కాబట్టి రుచికరంగా తిందాం అనిపిస్తుంది. అలా కళ్ళు చూడాలనుకుంటే చూడక తప్పదుగా, అసలు బతకాలంటే చూడాలి. అలా చూసేటప్పుడు ఏదో మనకు నచ్చినవి కూడా చూద్దాం అనిపిస్తుంది. సినిమాలో ఏదో సంథింగ్, తీర్థయాత్రలో, విహారయాత్రలో ఇలా అనిపించటం సర్వసాధారణ విషయం. అలా పంచేంద్రియాలకే అనిపిస్తుంది. అనిపించేలా సృష్టి తయారు చేసింది. మన శరీర నిర్మాణం మనది కాదు, ప్రతి శీర్షికలో చెబుతున్నా. సృష్టి తయారు చేసింది. అలా అనిపించినప్పుడు ఏమవుద్ది? చూసిన వాటి పట్ల ఒక బంధం కలుగుతుంది. బంధం అంటే ఏంటి? ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి. చూసినవన్నీ గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోలేదనుకోండి, అసలు ఒకసారి ఆలోచించండి. నేను నాకు గుర్తులేను అనుకోండి, నా పేరేంటో తెలియదు, నా ఇల్లు ఏంటో తెలియదు, నేను ఎలా ఉంటానో తెలియదు, నా వాళ్ళెవరో తెలియదు, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఏంటో తెలియదు, నేనేం చేస్తానో తెలియదు, ఇలా ప్రతి విషయం మర్చిపోతున్నాను, ఎప్పటికప్పుడు గుర్తు ఉండట్లేదు అనుకోండి. ఆ వ్యక్తి జీవించటం కుదురుతుంది అసలు? ఒకసారి ఆలోచించి చూడండి. అందుకని శరీర నిర్మాణంలోనే అన్నీ గుర్తు ఉండేలా ఏర్పాటు చేసింది సృష్టి. ఎందుకు గుర్తు ఎందుకు ఉండాలి ఇవన్నీ అంటే, జీవితం కంటిన్యూటీ కోసం. అంటే అసలు నేనెవరో అనే దాంతో మొదలైనటువంటి విషయం, నేను ఫలానా, నా పేరు ఇది, నా తల్లిదండ్రుల ఇళ్ళు, నా ఇల్లు ఇది, నా భార్య పిల్లల ఇళ్ళు, నా స్నేహితుల ఇళ్ళు, నేను చేసే వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఇవి, ఇలా మొత్తం గుర్తుంటేనే ముందుకు నడవగలం. ఏదైనా సరే, నా వస్తువులు, నా బట్టలు, నాకు సంబంధించిన విషయాలు, ఇవి సర్వసాధారణ విషయాలే. కానీ గుర్తు లేకపోతే ముందుకెలా నడుస్తాం మనం? జీవితం ముందుకు సాగదు అసలు. ఈ గుర్తు ఉండటం అనే వ్యవస్థే
బంధాలకు సంబంధించిన వ్యవస్థ కూడా అయింది. అలా అన్ని గుర్తుంటాయి. ఇష్టాలు గుర్తుంటాయి, అయిష్టాలు గుర్తుంటాయి, కోరికలు గుర్తుంటాయి, బాధలు గుర్తుంటాయి, కష్టాలు గుర్తుంటాయి, సుఖాలు గుర్తుంటాయి. ఇలా సహజంగా అన్నీ గుర్తుండటంలో ఇష్టంగా గుర్తుండే వాటిని పదే 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 మననం చేసుకుంటూ ఉంటాం. కష్టంగా గుర్తుండే వాటిని కూడా పదే పదే మననం చేసుకుంటూ ఉంటాం. అంటే బాధలేమో రావద్దని మననం చేసుకుంటాం, భయంతో బాబోయే బాధలొద్దని. సుఖాలు కోరికలు కావాలని మననం చేసుకుంటాం, ఇవన్నీ కావాలని. ఇక్కడ పదే పదే కావాలని మనకు అనిపిస్తాయి చూసారా, అంటే మొత్తం గుర్తుండే ప్రాసెస్ అంతా బంధమే. అన్ని గుర్తుంటాయి. ఈ గుర్తుండే వాటిలో నావి, నాకు కావాలి, ఇవి నావే అని బలంగా గుర్తుండే కొన్ని ఉంటాయి. అంటే మనం ఇష్టం పెంచుకుంటాం వాటి మీద. అవి వాటికి ఏదైనా హాని జరుగుతున్నప్పుడు, ఇక్కడ బంధము అన్నప్పుడు గుర్తుండే మొత్తం బంధాలే. అయితే ఈ బంధాలన్నీ గుర్తుండద్దా అంటే అసలు గుర్తుండిపోతే మనం పోతాం. పిచ్చోళ్ళు అంటారు మనకేం గుర్తు లేకపోతే, బతకడమే కుదరదు. కాబట్టి ఇలా కాదు, ఆధ్యాత్మికతలో చెప్పినటువంటి వైరాగ్యం ఏంటి, వైరాగ్య జీవన విధానం ఏంటి అంటే ప్రత్యేకంగా నేనేదో ఆలోచన విధానాన్ని పెంచుకోవటం కాదు. ఆధ్యాత్మికతలో మనం తెలుసుకోవాల్సింది అంటే కొంచెం విశ్లేషణగా విషయ పరిజ్ఞానంతో మాట్లాడుకోవాలి. అక్కడ వైరాగ్యము అంటే ఏంటి అంటే అసలు రాగము, బంధం ఎక్కడుందో, ఏ ఏ విషయాలలో బంధం నాకు బాధను కలిగిస్తుందో అది. మనకన్నీ గుర్తుండొచ్చు, గుర్తుండిపోతే ఆ బంధాలు లేకపోతే ఇది నేనని తెలియకపోతే ఎలా అసలు? బంధాలు అనుబంధాలు లేకపోతే జీవితం ఎలా అసలు? అన్నీ ఉండాల్సిందే. కానీ ఏవైతే నాకు బాధను కలిగిస్తున్నాయో, దుఃఖాన్ని కలిగిస్తున్నాయో, భయాన్ని కలిగిస్తున్నాయో, ఆదుర్ద, కంగారు, ఒత్తిడి ఇటువంటి వాటికి నన్ను గురి చేస్తున్నాయో అవి నాకు వద్దు. ఏమైంది? వాటి వలన నా జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది, నా శరీరం మానసిక ఆరోగ్యం పాడైపోతుంది, శారీరక ఆరోగ్యం పాడైపోతుంది, నా జీవన విధానం మారిపోతుంది. ఒక్కొక్కసారి ఇవి నన్ను బాధ పెడతాయి, లేదా ఈ కోరికలు బలంగా నాకు కావాలి, నేను తీర్చుకోవాలి అనే దాంట్లో నేను బాధపడుతున్నాను, లేదా ఇతరులను బాధ అయినా పెడుతున్నాను, బాధ పెట్టైనా నేను సుఖపడాలనుకుంటున్నాను. లేదా కొన్ని వ్యసనాలకు అలవాటు పడిపోయి, ఇప్పుడు చూడండి తాగుడు, వ్యభిచారము, పేకాట ఇలాంటివి చాలా ఉన్నాయి చూడండి ప్రపంచంలో. అసలు అవన్నీ వ్యసనాలు అనుకుంటాం. ఊరికి అప్పులు చేసుకొని ఖర్చు పెట్టుకు తినేస్తుంటారు, ఏముండదు. మామూలు తినడానికి కూడా లగ్జరియస్ గా ఖర్చు పెట్టుకోవడానికి, తినడానికి కూడా అప్పులు చేసేస్తుంటారు. ఊరికి బట్టలు కట్టుకోవడానికి, మంచి మంచి బట్టలు, కాస్ట్లీ చెప్పులు, కాస్ట్లీ వస్తువులు, కాస్ట్లీ రకపు తిండి పదార్థములు ఇవి తినడానికి అప్పులు చేసి తినేస్తూ ఉంటారు. అది చాలా పెద్ద వ్యసనం. అంటే తాగుడు, పేకాట, జోదము వీటికంటే పెద్ద వ్యసనం అప్పులు చేయటం. తక్కువ డబ్బుతో ఆనందంగా గడిపేద్దాం అనుకోవడం. ఎందుకంటే తాగితే వాడే పోతాడు, పేకాడితే వాడే నష్టపోతాడు, వ్యభిచారం చేసేవాళ్ళు ఆ ఇద్దరే నష్టపోతారు, దొంగతనం చేసేవాళ్ళు దొరికితే పోలీసులు చితకొడేస్తారు. కానీ అప్పులు చేసేవాళ్ళు నమ్మించి ప్రజలని రకరకాల చిత్రాలు చేసి ఎవరో పాపం కష్టపడి సంపాదించుకున్న డబ్బుని స్నేహితుల పేరుతో, బంధువుల పేరుతో, ఇలా దగ్గరగా తెలిసిన వాళ్ళ పేర్లతో, అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ పేర్లతో ఏదో ఒక రకంగా కష్టపడి సంపాదించుకున్న వాళ్ళది దోచేసుకు తినేసి అప్పుల పేర్లతో తిరిగి కట్టరు. ఏముండదు, ఊరికనే పాపం ఎవరి దగ్గర డబ్బు ఉందని తెలిస్తే చాలు వెళ్ళి అప్పుకెళ్ళిపోతారు. అదో రకమైన చిత్రమైన మనస్తత్వం. అన్నిటికంటే ప్రమాదం ఇది. అప్పులు చేయటం అసలు అన్నిటికంటే ప్రమాదం. అన్ని తప్పులలో కల్లా పెద్ద తప్పు అప్పు. ఇక్కడ ఇది ఎందుకు చేస్తారు అంటే బంధం. కోరికలు ఆపుకోలేను, ఏమి ఆపుకోలేను, నాకు తగ్గించుకోలేను అంతే తప్ప వైరాగ్యం అంటే మీరు ఊరుకుని ఏదో భార్యాభర్తలు కాపురం చేయకుండా ఉండటమనో, విచారంగా ఉండటమనో, విషాదంగా ఉండటమనో, అది జీవితంలో నమ్మకుండా సంతోషం లేకుండా ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి సీరియస్ మొహం పెట్టుకొని భక్తిభావాలు నాలో పెరిగిపోయినాయి అనుకొని నేనేదో ధ్యానాలు చేసుకుంటున్నాను, నేనేదో ఆధ్యాత్మికతలో ఉన్నాను అనుకుంటున్నారేమో. అదేమీ లేదు, భ్రమ. అదంతా ఊరుకునే మీకు మీరు కల్పించుకుంటున్న భ్రమ. ఇక్కడ ఆధ్యాత్మికము భౌతికమని వేరువేరుగా ఏం లేవు. ఆధ్యాత్మికము అంటే నిజాయితీగా నీతితో సత్యంగా బతకటం.
జీవన శైలికి వచ్చేటప్పుడు ఏ తప్పు చేయకుండా నీకున్నదాంతో నువ్వు సంతృప్తిగా హాయిగా ఆనందంగా సుఖంగా సంతోషంగా బతకడం, మొత్తం నీ కుటుంబంతో కలిసి ఎటువంటి తప్పులు వాళ్ళని చేయనివ్వకుండా నువ్వు చేయకుండా, అలానే ఎటువంటి కట్టుదిట్టమైనటువంటి మిలిటరీ క్రమశిక్షణలు కాకుండా చక్కగా హాయిగా ఆనందంగా గడపడాన్ని ఆధ్యాత్మికం అంటారు. అది జ్ఞానంతో తెలుసుకుంటే వస్తుంది. సంతోషంగా ఉండొచ్చు ధర్మంగా. అలా ధర్మంగా సంతోషంగా ఉండొచ్చు, ఉండాలి అనేది మనుషులకు అర్థం అవ్వాలనే పూర్వపు ఋషులు మునులు యోగులు అందరూ కూడా వివాహాలు చేసుకున్నారు, వాళ్ళకి పిల్లలున్నారు. అలా వివాహాలు చేసుకొని ఋషి వాటికలు నిర్మించుకొని ఋషి ఆశ్రమాలు నిర్మించుకొని వాటిలో వాళ్ళ జీవితాలను గడుపుతూ వివాహ జీవితాలు గడుపుతూ పిల్లల్ని కని చక్కగా వాళ్ళని పెంచుకుంటూ ఆ కన్న పిల్లలను కూడా మళ్ళీ సక్రమమైన మార్గంలో చక్కగా పెంచుకుంటూ ఉన్నదాంతో తృప్తి పడుతూ అక్కడి నుంచి ఇంకా ధ్యానములు తపస్సులు చేసి భగవత్ మార్గ అన్వేషణలు చేసి అవన్నీ కనుక్కొని ఆత్మజ్ఞానాన్ని మనకు అందించలేరు. అలా పరంపరగా వచ్చింది. అది ఆ పరంపరగా వచ్చిందే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. మనం అందరం ఋషుల సంతానం, మునుల సంతానం, యోగుల సంతానం కాదు అని మనిషి ఎంత చెప్పినా కొంతమంది తాళ్ళకి ఎక్కకపోవచ్చు, బుర్రకి ఎక్కకపోవచ్చు. అందుకని మీరు గమనిస్తే దేవుళ్ళు దేవతలకి కూడా వివాహాలై భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. దైవీ వ్యవస్థను కూడా అలా తయారు చేసి చూపించారు. ఎందుకనంటే ఒక అందమైనటువంటి స్త్రీ శరీరాన్ని, ఒక అద్భుతమైనటువంటి పురుష శరీరాన్ని చక్కగా ఇటువంటి శరీరాన్ని నిర్మాణం చేసి సృష్టి మీరు హాయిగా ఉండండి అని ఇంద్రియాలను అమర్చి ఇచ్చింది. ఇది మన వల్ల అయ్యే పని కాదు, మనం తయారు చేసుకోగలిగిన శరీరం కాదు. ఒకే శరీరంలో మాంసపు ముద్ద తల నుంచి కాళ్ళ వరకు, అటువంటి మాంసపు ముద్దైన శరీరంలో ఒకే మాంసం ముద్దలో ఒక చోట కళ్ళు అనే పేరుతో చూడబడుతూ, ఒక చోట చెవులు అనే పేరుతో వినబడుతూ, ఒక చోట ముక్కు అనే పేరుతో వాసన చూడబడుతూ, ఒక చోట గొంతు అనే పేరుతో మాట్లాడబడుతూ, ఒక చోట నాలుక అనే పేరుతో రుచులు తెలుసుకుంటూ, అలా మొత్తం మాంసం వివిధ అవయవాలుగా వివిధ రకాలుగా మాంసం పనిచేస్తుంది. శరీరం అంతా అరికాళ్ల వరకు, అరికాళ్ల నుంచి తల వరకు మొత్తం చర్మానికి స్పర్శ తెలుస్తూ ఉంటుంది. లోపల అవయవాలు కూడా మాంసపు ముద్దలే పనిచేస్తూనే ఉంటాయి. ఏ అవయవానికి అవయవం అన్నీ కలిసి ఏకీకృతమై ఒకే పెద్ద మాంసపు ముద్ద శరీరము. అన్నీ మళ్ళీ అందులో పార్ట్లుగా అన్ని కలిసిమెలిసి పనిచేస్తూ ఈ శరీరాన్ని బ్రతికిస్తూ ఉంటాయి. ఎంత అద్భుతం అండి! ఇలాంటి రెండు మాంసపు ముద్దలు స్త్రీ పురుషుల పేర్లతో కలిసి జీవించి చైతన్యవంతమైన ప్రాణశక్తులుగా చక్కగా కలిసిమెలిసి జీవిస్తే మళ్ళీ మానవ జాతి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఇక్కడ వైరాగ్యము అంటే ఏదో జీవితాలు వదిలిపెట్టి వెళ్ళిపోవటం అనుకోబాకండి. కాదు, వైరాగ్యము అంటే ఏంటంటే నిన్ను బాధించే విషయాలు ఒకటి, రెండు నువ్వు ఇతరులను నీ కోరికల కోసం బాధించే విషయాలు. అంటే నిన్ను బాధించే విషయాలు, నువ్వు బాధించే విషయాలు వదిలేయాలి. ఎలా వదిలేయాలి? అన్ని గుర్తుండటమే. ఆ గుర్తుండటమే బంధం, ఆ బంధమే రాగము. దానికి ఆపోజిట్ వైరాగ్యము, విరాగము. అంటే ఇందులో అన్నీ వదిలేయాల్సిన అవసరం లేదు. అన్నీ వదిలేస్తే పిచ్చోళ్ళం అవుతాం. ఇందులో వదిలేయవలసినవి ఏంటి? నన్ను బాధించే ఏంటి? ఎందుకు నాకు బాధ కలుగుతుంది? ఎందుకు నాకు దుఃఖం కలుగుతుంది? ఎందుకు నాకు భయం కలుగుతుంది? ఎందుకు నాకు సంతోషం కలుగుతుంది? నీకు నువ్వే ప్రశ్నిస్తూ దానికి సంబంధించిన విషయాలన్నీ పోగొట్టుకో. దాని మీద సాధన చేయి కూర్చొని. అక్కడ మళ్ళీ నీకు ఇవన్నీ తెలియాలంటే నీ గురించి నీకు తెలియాలి. నేను ఈ శరీరం కాదు, లోపలికి వెళ్ళు. అంటే నువ్వు ఈ శరీరం కాదా అంటే అవును, నువ్వు శరీరమే, అందులో డౌటే లేదు. కాదు అంటే శాశ్వతముగా కాదు. 100 సంవత్సరముల వరకు మాత్రమే ఈ శరీరం. అది కూడా ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు ఇలా ఉండదు, నిత్యం మారిపోతూ ఉంటుంది. పసిబిడ్డగా పుట్టిన మనం 90 ఏళ్ల వృద్ధుడిగా వృద్ధురాలుగా తయారవుతాం. అలా రోజు పెరుగుతూనే ఉంటుంది, ఆగదు. అంటే అందుకని పర్మనెంట్ గా ఇప్పుడు ఈ శరీరం నేనేం చెప్పడానికి లేదు. ఈ శరీరం మనమే, కానీ మార్పులకు లోనైపోతూ ఉంటుంది. లోపలికి వెళ్తే మనసు ఉంది. మనసు నేను కాదు, అవును నువ్వు కాదు, కానీ ఇప్పుడు మనసు కాదా? ఇప్పుడు నేనే మనసు, అందులో డౌట్ లేదు. ఎంతకాలం అంటే ఈ మనసే ప్రాణశక్తి అని తెలుసుకునేంతవరకు. అందుకని ఆత్మజ్ఞానము ఆధ్యాత్మిక చదువు అంటే ఏంటంటే నేను ప్రాణశక్తినన్న ఎరుకను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తే, అంటే కనీసం ముందది జ్ఞానపరంగా తెలుసుకుంటే, సాధనలో పూర్తిగా తెలుసుకోలేకపోయినా
సాధన చేద్దువు గాని. జ్ఞానపరంగా తెలుసుకుంటే శరీరాన్ని మనసుని కొంచెం అదుపులో పెట్టుకోవడం తెలుస్తుంది. ఎందుకంటే ఒక చదువుకుంటున్నాం, శరీరం ఎలా పనిచేస్తుంది, శరీరం ఎలా పనిచేస్తే మనసు ఎలా ఏర్పడింది, అసలు మనసు అంటే ఏంటి, మనసు ఎలా ఏర్పడుతుంది, దీన్ని ఎలా, ఇందులో ఉన్నటువంటి భావాలను ఎలా తగ్గించుకోవచ్చు, ఎలా పెంచుకోవచ్చు, ఇవన్నీ తెలుస్తాయి. మనసు ఏర్పడే విధానం ఏమీ లేదు. రోజు మనం బలంగా చేసే విషయాలన్నీ బలమైన మనసుగా ఏర్పడతా ఉంటాయి. పదే పదే అనేక సార్లు కావాలని ఇష్టపూర్వకంగా చేసే విషయాలన్నీ ఇష్టపూర్వక మనసుగా ఏర్పడి తిరిగి మళ్ళీ అవే చేయాలనిపిస్తూ ఉంటుంది. అంతే అనిపిస్తుంది, అంతే. మనసుకేం బలం లేదు. మనసు ఏంటి అంటే, ఒక వస్తువుని ఫోటో తీసాం, ఒక మనిషిని ఫోటో తీసాం అనుకోండి, ఫోటోలో మనిషి ఉన్నాడు, మన ప్రతిబింబం ఉంది. ఇప్పుడు మనయ్యే ఫోటోలు బోల్డ్ ఉండుంటాయి, మనయ్య, మన కుటుంబంలో మన పిల్లలే, మన వాళ్ళందరి ఫోటోలు. మనం ఒకటేనా? కాదుగా, మనం బయట సజీవంగా ఉన్నాం. ఫోటో ఏంటో కాగితం మీద ముద్ర, అది కొన్ని చూసుకుంటున్నాం. అలాగే బయట సజీవంగా పొందినటువంటి సజీవ పదార్థాలతో సజీవమైన మనిషిగా మనం ఇంద్రియాలతో పొందినటువంటి, శరీరంతో పొందినటువంటి అనుభవాలు లోపల ఫోటో ప్రింట్లా ముద్రలు పడి అంతా ఏమేం చేయలేదా మనసు, ఉన్న గుర్తు చేస్తుంది. ఆ గుర్తుకే మనం ఆ గుర్తు చేయడానికి బాబోయ్ నాకు బాధ, దుఃఖం కలిగిపోతుంది, ఆవేశం కలిగిపోతుంది, ఆదుర్ద కలిగిపోతుంది, బీపీ రైజ్ అయిపోతుంది, బీపీ డౌన్ అయిపోతుంది అనుకుంటాం. అసలు అక్కడ ఏం లేదు, ఫోటో ప్రింట్లే. ఆ మానసిక విధానం తెలిస్తే అది కేవలం గుర్తు మాత్రమే, ఆ గుర్తుతో మనం కదిలిపోతున్నాం, అది ఏమేమి చెయ్యవు, మనం వద్దనుకొని బలంగా అనుకుంటే చెయ్యక్కర్లేదు, చేయకుండా ఉండగలం అనేటువంటి ఈ విజ్ఞానం తెలియాలి. ఆ విజ్ఞానమే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. ఆధ్యాత్మిక చదువు వలన ఎవరైనా తెలుసుకుంటుంటే ఆటోమేటిక్గా మీకు ఉండేది వైరాగ్యమే. వైరాగ్యాన్ని ప్రత్యేకంగా మీరు తెచ్చుకోక్కర్లా. విజ్ఞానము జ్ఞానము పెరుగుతుంటే, అంటే నా శరీర పనితీరేంటి, దాని విధానం ఏంటి, నా మనసు ఎలా ఏర్పడుతుంది, ఆ ఏర్పడుతున్న మనసు ఏర్పడే విధానం ఏంటి, తిరిగేది ఎలా శరీరాన్ని పనిచేస్తుంది. ఇప్పుడు నేను అది గుర్తు చేసిన ఎలా చేయాల్సిన అవసరం లేదు. అందులో మంచి చెడుల నిర్ణయం తీసుకుని ధర్మపరమైనవి మంచివి మాత్రమే చేయాలి, చెడ్డవి చేయకూడదు. ఆ చేయకుండా ఉండే శక్తి మనకు ఉన్నది అనేటువంటి విషయాన్ని జ్ఞానపూర్వకంగా తెలుసుకొని మనలో ఉన్నటువంటి ఆ చేయకుండా నిరోధించగల బుద్ధిశక్తిని పెంచుకోవాలి. పెంచుకోవటానికి ఏమన్నా అక్కడ పెంచడానికి బుద్ధికి సపరేట్గా ఆహారం పెట్టి బలం చేకూర్చడానికి ఏమీ లేదు. కేవలము సంకల్పములే, అనుకోవటమే. నేను తప్పులు చేయకూడదు, మంచిగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, పొరపాట్లు చేయకూడదు, నాకున్నదంటూ తృప్తిగా ఉండాలన్న కేవల సంకల్పములు తప్ప సాధనకు ఇంకో మార్గమే లేదు. అనుకోవటం ఎంతే. ఏదైనా అనుకోవాలంటే అసలు నీకు తెలియాలిగా, గ్రహించాలిగా నా ప్రాసెస్ ఏంటి, ఏం జరుగుతుందని. అప్పుడు ఆ ప్రాసెస్ తెలుసుకోవడానికి శరీర విధానం ఇది, మనో విధానం ఇది, మనసు ఎలా తయారవుతుంది, శరీరాన్ని మనసుని దాటి కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే నువ్వు ప్రాణశక్తిలో కూర్చుంటావు. శారీరక ఆలోచనలు కదులుతున్నా కూడా నువ్వు కదలబాక, నువ్వు ప్రశాంతంగా కూర్చో. ఈ చెప్పేదంతా, ఈ చదువంతా ఏంటి, ఇది మొత్తం వైరాగ్యమే. ఏంటి వైరాగ్యము అంటే అన్ని వదిలేయటం కాదు. అన్ని వదిలేస్తే అసలు నీకు గుర్తు లేకపోతే పిచ్చోడివి, పిచ్చిదానివి అయిపోతావు. కాదు, మామూలు అన్ని మామూలు గుర్తుంటాయి. రోడ్లు గుర్తుంటాయి, చెట్లు గుర్తుంటాయి, బిల్డింగులు గుర్తుంటాయి, జంతువులు గుర్తుంటాయి. ఇది పలానా జంతువు అని పేరు తెలియదు, మనకు గుర్తుండొద్దు. మన బట్టలు గుర్తుంటాయి, మన ఇల్లు గుర్తుంటుంది, సామాన్య విషయాలన్నీ గుర్తుంటాయి. మనల్ని బాధ పెట్టే విషయాలు, మనం ఇతరులని బాధ పెట్టే విషయాలు ఏంటో పరిశీలించుకుని వాటిని సరి చేసుకుంటూ ఉంటాం. గుర్తు వదిలేయటం కాదు. ఒకవేళ అతి కోరికలతో, అతి ఆలోచనలతో మనం ఇవి నేను ఎలాగైనా బలంగా పొందాల్సిందే, ఇవి నాకు కావాల్సిందే, ఇది ఇలాగే జరగాల్సిందే, నా పిల్లల విషయమో, నా కుటుంబ విషయమో, నా విషయమో ఇలాగే ఉండాలని లోపల మనసు ఉబిళ్ళూరిపోయి బాధలకి దుఃఖాలకి లోనైపోతుంది అనుకోండి, ఆదుర్దాకి, కంగారికి. అప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. ఎలా సరి చేసుకోవాలి? సరి చేసుకోవడానికి లోపల డాక్టర్లు ఎవరు ఉండరు, జ్ఞానం నువ్వే చెప్పుకోవాలి. ఇక్కడ అయిపోయేది ఏమీ లేదు, నేను పరుగులు పెడుతున్నాను, విపరీతమైన కోరికలు కోరుకుంటున్నాను. సహజత్వంగా సహజ విధానంలో జరగవలసినవి జరుగుతాయి. జరిగే వాటిని నేను అంగీకరించాలి. నాకు కావలసిన వాటి కోసం ప్రయత్నించుకోవాలి. నేను కానీ, నా కుటుంబం కానీ, మా ప్రయత్నాలతో మేము ఎంత పొందగలమో అంతే పొందుతాము అనేటువంటి సృష్టిలో ఒక సహజ స్థితిని మీ ఉద్రేకపడే మనసుకి, మీ అతి కోరికల మనసుకి, మీ ఆశల మనసుకి, మీ దుఃఖపు మనసుకి, మీ దురాశ మనసుకి చెప్పాలి. ఇదంతా మళ్ళీ సంకల్పాలు చెప్పుకోవడమే. సాధన చేయడానికి అక్కడ ఎవరు లేరు. బయట అయితే ఇప్పుడు డాక్టరు ఏదైనా, ఇప్పుడు హార్ట్ ఆపరేషన్, బ్రెయిన్ ఆపరేషన్, ఈ కాల్లో చేతిలో ఇరిగిపోతే ఆపరేషన్ చేస్తారు. లోపల ఏం చేస్తాం? భావాలు కదా.
భావాన్ని భావంతో సరి చేసుకోవాలి. అందుకే ఉద్ధరేదాత్మదాత్మానం అన్నాడు. ఆత్మ అంటే ఏంటి? ప్రాణశక్తి. ప్రాణశక్తిలోనే భావాలు ఉన్నాయి. ఏంటి? మనసు అనే భావాలు. ఉద్ధరేదాత్మదాత్మానం, నీ స్వీయ ఆత్మను నీ స్వీయ ఆత్మ చేతనే నువ్వు ఉద్ధరింపజేసుకోవాలి. అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఎలా? నీ భావాలను నువ్వే సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోవడానికి అవసరమైన జ్ఞానమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇది కంట్రోల్లో ఉండడమే వైరాగ్యం అంటే ఏం లేదు. అసలు ధర్మపరంగా మంచితనంగా చెడు లేకుండా తప్పు లేకుండా నువ్వు అనుభవించేవన్నీ వైరాగ్యంలో ఉన్నట్టే. ధర్మం తప్పావు, ధర్మం దాటి వెళ్ళిపోయావు, తప్పులోకి వెళ్ళిపోయావు అంటే నువ్వు బంధాల్లో ఉన్నట్టు, రాగాల్లో ఉన్నట్టు, మోహంలో ఉన్నట్టు. అలా కాకుండా నువ్వు ధర్మంగా చక్కగా ఆనందంగా సాగుతున్నంత కాలం నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు చక్కగా వైరాగ్యంలో ఉన్నట్టు. అది వైరాగ్యం అంటే సామాజిక స్థితిగతులను సృష్టి విధానాలను అంగీకరించి మనకున్నటువంటి ఓర్పు నేర్పు ప్రశాంతతలు ఏమున్నాయో వాటికి తగ్గట్టుగా మన జీవితం గడపగలగటాన్ని వైరాగ్యం అంటారు. అంటే చెడులోకి వెళ్ళకూడదు, అంతే, మంచిలో. దానికి సంబంధించింది మనం మాట్లాడుకుంటానే ఉన్నాంగా. కాదు వైరాగ్యం అంటే గడ్డాలు మీసాలు పెంచుకోవటం, జడలు కట్టేసిన జుట్టులతో తిరగటం, లేక కుటుంబ సుఖాలన్నీ వదిలేయటం, కుటుంబ సభ్యులను వదిలేయటం, ఏదో ఎక్కడికో వెళ్ళిపోవటం, ఏమోలో కూర్చోవటం, పిచ్చోళ్ళలాగా పిచ్చి చూపులు చూడటం, నిరాశావాదం నిరంతరం, ఏమి అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు, నేనేదో అయిపోయాను, నాకేదో వచ్చేసింది, నాకేదో తెలిసిపోయింది అనుకుంటే ఇవన్నీ చిత్తభ్రాంతులు. మీరు ఏ దైవావతారాలు చూడండి. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఉన్నాడు, ఆయన చూడండి ఎంత చక్కగా జీవించారు. ఆయన అవతార పురుషుడు. ఎందుకు రాశారు వాటిని? ఇతిహాసములు అంటారు. ఆ కథలు ఎందుకు చెప్పారు? అవి జరిగినాయి. ఇతిహాసం అంటే ఇది ఈ విధముగానే జరిగినది అని. ఆయన వైరాగ్య పురుషుడే, ఆయన ధర్మ పురుషుడే. భార్య ఉంది, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నారు ఆయన. అయితే అదే రాజ్యం అడిగారు. నిజంగా రాజ్యం అయిందే, కానీ అడిగింది ఎవరు? తన తల్లే, సవతి తల్లి. కాదు అని ఒకవేళ ధర్మంగా నాదే అని పోరాటం మొదలు పెడితే ఇంట్లో కలహాలు వస్తాయి. ఎందుకని ఆవిడ ఇంట్లోనే ఉంటుంది, అందరూ ఇంట్లోనే ఉంటారు. అటు తండ్రి బాధపడతాడు, ఇటు మిగిలిన వాళ్ళు బాధపడతారు. తల్లులు ముగ్గురు ఉన్నారు, అటు పెద్ద రాజ్యం, రాజు కొడుకులు, రాజ్యం అల్లకల్లోలం అయిపోద్ది, ఇల్లంతా ఘర్షణలమయం అయిపోద్ది, అన్నదమ్ములంతా గొడవలు అయిపోతే ఎందుకు వచ్చింది ఈ గొడవ, నేను ఒక్కడిని సర్దుకుంటూ అయిపోయేదానికి అనేటువంటి ధర్మ ప్రవృత్తితో ఆయన భార్యను తీసుకొని వనవాసానికి అడవులకు వెళ్ళిపోయారు. అది వైరాగ్యం అంటే. రాజ్యం అయిందే, రాజ్యం మీద హక్కు అయిందే. తిరిగి వచ్చినాక రాజ్యం ఆయనకే ఇచ్చారు. భరతుడు నేను రాజ్యం చేయనన్నాడు. ఆయన పాదుకులు తీసుకెళ్లి పెట్టి భరతుడు రాజ్యం చేశాడు. కానీ ఒక మాట ఏదో ఆవిడ అడిగింది, నేను ఇచ్చాను, ఎందుకు ఆవిడని సంతృప్తి పరిస్థితి అయిపోద్దిగా, ఇల్లంతా అల్లకల్లోలం అయిపోద్ది. లేకపోతే ఇప్పుడు మన ఇళ్లలో ఘర్షణలన్నీ అలాగేగా ఉంటాయి. అహంకారాల ఘర్షణలు, కోరికల ఘర్షణలు, పెత్తనాల ఘర్షణలు, ఇదంతా ఎందుకని చక్కగా ఆయన వెళ్ళిపోయారు. తిరిగి వచ్చిన తర్వాత రాజ్యం ఇచ్చారు, చేశారు. ఆయన రాజ్యం నాకేం వద్దనలే. అలాంటి రాజ్యమే కావాలని పట్టుబట్ల. నీకు ధర్మంగా ఏం చెందుతుందో అవన్నీ అనుభవించు. ఒకవేళ నీ కుటుంబ సభ్యులతో రాముడిలాగా పోరాటం వచ్చింది, నువ్వే తగ్గు. వైరాగ్యం అంటే అంతే. ఎక్కడ? నీ కుటుంబ సభ్యుల దగ్గర. అంటే నువ్వు తగ్గితే బాగుంటుంది నీ కుటుంబం అన్న చోట తగ్గు. లేదు ఇది తప్పు, నేను వాదిస్తేనే బాగుంటుంది, వాళ్ళని సరిచేస్తేనే బాగుంటుంది, తప్పులు చేయకూడదు అని చోట సరిచేయి, వాదించు. ఎంత కుదురుద్దో అంత చెయ్యి. ఏదైనా వికటించనివ్వకూడదు. ఒకటే సూత్రం, చెడులోకి వెళ్లకుండా జీవించటమే వైరాగ్యము. మొత్తం శ్రీరామ జీవితం, శ్రీకృష్ణ జీవితం, మనకు మహాత్ముల జీవితాలు, దేవుళ్ళ జీవితాలు ఎందుకు చూపించారు మనకి? ఇలా జీవించండి అని. జ్ఞానము అంటే ఒక అందమైనటువంటి చక్కటి జీవితం, అంతే తప్ప జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోవటం అసలు జ్ఞానమే కాదు. 100 సంవత్సరాల జీవితం ఇది ఏం చేస్తావు? నువ్వు వదిలినా వదలకపోయినా 100 ఏళ్ళు, 90 ఏళ్ళు, 80 ఏళ్ళు, 70 ఏళ్ళు నీ ఆయువు ప్రకారం ఇక్కడ ఉంటావు. నువ్వేం చేసినా ఉంటావు ఇక్కడ. తర్వాత నువ్వేం చేసినా ఉండవు. ఉన్న ఆ 70 ఏళ్ళు 80 ఏళ్లలో నువ్వు అవునన్నా కాదన్నా వద్దన్నా లేదన్నా నీ శరీరం పెరిగిపోతానే ఉంటుంది, అది తరిగిపోతానే ఉంటుంది. దాన్ని ఏం చేయలేవు నువ్వు, ఆ మార్పులు ఏం చేయలేవు. అందుకని ఉన్నన్నాళ్ళు హాయిగా ఉండు, చక్కగా ఉండు, సుఖంగా ఉండు, సంతోషంగా ఉండు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ హాయిగా ఉండని, శాంతిగా ఉండని. ఎవరి
సుఖానికి, స్వేచ్ఛకి, హాయికి నువ్వు అడ్డమేళ కాదు. నీ కుటుంబ సభ్యులైనా సరే భంగపరచుకో. ధర్మపరమైనటువంటి సుఖాలన్నీ అందరూ హాయిగా అనుభవించండి. ఎవరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనాలు చేయొద్దు. చిన్నపిల్లల మీదైనా సరే ఒకళ్ళు చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి, ప్రేమగా చెప్పు, లాలించి చెప్పు, ప్రేమించి చెప్పు. ఎప్పుడన్నా అవసరమైతే అర్థం కావట్లేదు పిల్లలు మరి అనుకుంటే ఒకసారి కేకలేయటం తప్పేం కాదు, గట్టిగా చెప్పడం తప్పేం కాదు. కానీ జీవితం ప్రేమపూర్వకంగా ఉండాలి. ఆ క్రోధం లోపల హృదయంలోంచి తన్నుకు రాకూడదు. క్రోధం అవసరమైనప్పుడు నటించాలి, అలా జీవితాన్ని తీసుకెళ్ళాలి. కానీ వైరాగ్యము అనేది ఏమీ లేదు, జ్ఞానమే వైరాగ్యం. నిజమైన సత్యమైన జ్ఞానము వైరాగ్యంగానే ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడు ఎన్నో చేశాడు, ఎంతో మంది యుద్ధాలు చేశాడు, నిరంతరం ఆ ద్వారకను కాపాడుకున్నాడు, తను నమ్మిన వాళ్ళని కాపాడాడు, పాండవులను కాపాడాడు. కానీ శరీరం వదిలిపెట్టే టైంకి అసలు ఆయన ఎక్కడో ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. ఎవరో విలుకాడు కొట్టిన బాణం దెబ్బగా ఆయన శరీరం వదిలేశారు అనేటువంటి చివరి సందర్భాన్ని సూచించారు. అంటే కొన్ని చోట్ల అలా ఉంది, కొన్ని చోట్ల ఇంకోలా ఉందనుకోండి. కానీ ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది ఇదే. శరీరం వదిలిపెడటానికి శ్రీకృష్ణుడు గాని శ్రీరాముడు గాని ఏం బాధపడలే, వాళ్ళందరూ వాళ్లే వదిలేశారు. ఇలా అవతార పురుషులందరూ శరీరం వదిలేయడానికి ఎవరూ బాధపడలే, వాళ్ళందరూ వాళ్లే వదిలేశారు శరీరాలు. ఎందుకని? వైరాగ్యం అంటే అది. శరీరం వదిలేయటానికి ఒక వృద్ధాప్యం వచ్చింది, ఒక వయసు వస్తుంది. వృద్ధాప్యం వచ్చినాక శరీరం వదిలేయటమే. అయితే వృద్ధాప్యం వచ్చే వరకు బాధ్యతలతో కూడిన ఒక జీవితం ఉంటుంది. నువ్వు సుఖపడాలి, నీ ఎదుటి వాళ్ళని సుఖపెట్టాలి, నువ్వు హాయిగా ఉండాలి, నీ వాళ్ళని హాయిగా ఉంచాలి. ఇవన్నీ కుటుంబంలో బాధ్యతలు, బంధాలు. బాధ్యతలు, బంధాలు, అనుబంధాల మధ్య అవన్నీ సక్రమంగా ప్రవర్తించాలి. అని కాదు ఎవరికి వారే యమునా తీరే నాది వైరాగ్యం అని పేరు చెప్పారనుకో, అది చాలా తప్పు. నిజమైన వైరాగ్యము జ్ఞానమే. ఆ జ్ఞానాన్నే ఆధ్యాత్మిక చదువు పేరుతో, ఆత్మజ్ఞాన చదువు పేరుతో మనం నిత్యం చెప్పుకుంటున్నాం. మనం ఇక్కడ చెప్పుకోకుండా ఏమి లేము. రోజు చెప్పుకునే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అదే. మన గురించి మనకు తెలిస్తే మన శరీర పనితీరు, తద్వారా ఏర్పడే మన మనసు ఎలా ఏర్పడుతుంది, మళ్ళీ ఆ మనసు పనితీరు, అసలు మనసు ఎక్కడ ఉంది, ప్రాణశక్తిలో ప్రాణశక్తి ఎలా ఉంది, ఇలా అన్నీ తెలుసుకుంటూ ప్రాణశక్తి వరకు వెళ్తున్నాం. వెళ్ళినాకేమైంది? అదే అనంత ఆత్మశక్తి అని తెలిసింది. మొత్తం అనంత ఆత్మశక్తి అన్న ఎరుక తెలిసిన తరువాత ఇక్కడ ఉన్నటువంటి జీవరాశులన్నీ, ప్రాణులన్నీ అన్నీ అలాంటివి అన్న భావన కలిగినప్పుడు దేనికి హాని చేస్తావు, ఎలా హాని చేస్తావు? అలా ముందు నుంచి నీతో ఉన్నటువంటి మానవులకి హాని చేయకుండా సృష్టిలో ఉన్న జీవరాశుల్ని ఏటి బతుకు వాటి బతకనిస్తూ, మనుషుల్ని వాళ్ళని బతకనిస్తూ, నువ్వు ఏ కుటుంబంలో పుట్టావో అక్కడ నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తిస్తూ, ఒకవేళ ఎదుటి వాళ్ళు నిర్వర్తించినా నిర్వర్తించకపోయినా వాటిని అర్థం చేసుకుంటూ, ఎదుటి మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని కూడా అర్థం చేసుకుంటూ దాన్ని జ్ఞానంగా ఎలా మలచొచ్చు, వాళ్ళకి ఎలా తెలియజేయొచ్చో ప్రయత్నిస్తూ. ఎందుకంటే ఇవన్నీ కుటుంబ సంబంధ బాంధవ్యాలు. వదిలేసి పారిపోవడానికి కుదరదు. మనం సరి చేసుకోవాలి, అవసరమైతే కొంత ఓర్చుకోవాలి, కొంత భరించాలి. అలా లేకపోతే జీవితాలు కలిసిమెలిసి ఎలా ఉంటాయి? 100 సంవత్సరాల జీవితంలో కుటుంబ సభ్యులతోనే ఉంటాం. పుట్టిన కాడి నుంచి తల్లిదండ్రులు ఉంటారు, ఎదుగుతున్నప్పుడు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, బయట స్నేహితులు ఉంటారు, ఇంకొంచెం ఎదిగినాక భార్య భర్త వస్తారు, అక్కడి నుంచి మళ్ళీ పిల్లలు పుడతారు. వాళ్ళందరినీ పెంచుకుంటూ, ఆ పిల్లల్ని పెంచుకుంటూ ఈ భార్యాభర్తతో ఇక్కడ ఉన్న వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి అంటే ప్రతి మనిషి అభిప్రాయానికి నువ్వు విలువ ఇవ్వకపోతే ఎదుటివారితో నిత్యం ఘర్షణ వస్తానే ఉంటుంది. నువ్వన్నా సర్దుకోవాలి, వాళ్ళన్నా సర్దుకోవాలి. ఎవరి వైపు మంచి ఉంటే, ఎవరిలో మంచి ఉంటే, ఎటువైపు ఉంటే, ఎవరు సర్దుకుంటే బాగుంటుందంటే వాళ్ళు సర్దుకుంటూ జీవితం నడిపికెళ్తేనే 100 సంవత్సరాల జీవితం సాగుద్ది. అసలు జీవితంలో సర్దుబాటు అనేటువంటి గుణం వైరాగ్యానికి సంబంధించింది. ఎక్కడైనా సర్దుకోవాలి, ఎవరిదైనా సర్దుకోవాలి. రైతు బజార్కి వెళ్ళావు, కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళావు, లేదా కిరాణా సరుకులు కొనుక్కోవడానికి వెళ్ళావు, వాళ్ళు ఎక్కువ చెప్పారు అనిపించింది, నువ్వు తక్కువగా అడిగావు, వాళ్ళు అంతకేమన్నా అన్నారు. ఇప్పుడు నువ్వు పోరాడితే వాళ్ళు ఇస్తారా? ఎక్కడో చోట రాజీ పడి మనకు కావాల్సినవి తెచ్చుకోవాలి. అన్ని చోట్ల ఎప్పుడు రాజీ ఉంటుంది, ఎందుకని మనకు అన్ని ఎక్కువే అనిపిస్తాయి. వాళ్ళకేమో డబ్బు కావాలి, అందరూ వ్యాపారం కోసమే పెట్టుకున్నారు. ఇలా వాళ్ళు కొంత సర్దుబాటు, మనం కొంత సర్దుబాటు, ఇలా మొత్తం ప్రపంచం అంతా సర్దుబాటుల మీద నడుస్తుంది. సర్దుబాటు లేని అహంకారం ఉన్న చోట విరిగిపోతాయి బంధాలన్నీ, మొక్కలైపోతాయి, ఎండు పొలాలు విరిగిపోయినట్టు విరిగిపోతాయి. సర్దుబాటు అంటే ఎలాస్టిసిటీ. మనిషికి మధ్య బంధం, సంబంధం చావదు, కొంచెం సాగి మళ్ళీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది.
అందుకని సర్దుబాటు అనేది వైరాగ్యము. బంధం పూర్తిగా తెగిపోకుండా, అలాని బంధాలు అతుక్కుపోకుండా, అతుక్కుపోయినా నష్టమేం లేదు. ధర్మంగా ఉన్నది ఏదైనా కరెక్టే, మంచిగా ఉన్నది ఏదైనా కరెక్టే. అసలు బంధాలు అతుక్కుపోవటం ఏంటి? అతుక్కుపోయేలా గుర్తుండేలా సృష్టి నిర్మాణం చేసింది. గుర్తుండకపోతే ఎలా? అతుక్కుపోయి గుర్తుంటాయి లోపల, అతుక్కుపోయినయే గుర్తుంటాయి లోపల. కాబట్టి చెడును వదలటం, జ్ఞానము వైరాగ్యము, సర్దుబాటు వైరాగ్యము, క్షమ వైరాగ్యము, దయ వైరాగ్యము, ప్రేమ వైరాగ్యము, జ్ఞానము వైరాగ్యము, సద్గుణాలన్నీ వైరాగ్యమే. వైరాగ్యపు ఆలోచనలు ఎలా ఉండాలని అడగబాకండి. జ్ఞానాన్ని నిరంతరం తెలుసుకుంటా ఉంటే వైరాగ్యపు ఆలోచనలు. అసలు వైరాగ్యం ఎందుకు ఉండాలి? మీ పిల్లల్ని మీరు చక్కగా పెంచుకోండి, మీ కుటుంబాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, మీ భార్యని భర్తని, మీ బంధాలు ఏవైతే మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు, అంటే మీ మీద ఆధారపడి మీరు లేకపోతే ఎవరి జీవితం సాగదో వాళ్ళంతా మీ బాధ్యతలే, వాళ్ళందరూ మీ బాధ్యతలే. ఇప్పుడు మా ఇంట్లో మా అత్తగారు ఉన్నారు, నా బాధ్యత ఏం కాదు. నా తల్లిదండ్రులు ఒకవేళ నేను చూడవలసి వస్తే బాధ్యత అవుద్ది. అసలు నా తల్లిదండ్రులు నాలాంటి వాళ్ళని 1000 మందిని చూడగలరు. వాళ్ళు ఎంత ఏ స్థితికి వచ్చినా కూడా నా అవసరం వాళ్ళకి లేదు, అసలు బాధ్యత లేదు. వాళ్ళు నువ్వు కావాలని నన్ను ఏం కోరుకోరు. నాలాంటి వాళ్ళనే 1000 మందిని చూడగలరు. కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు. మా అత్తగారు ఉన్నారు, ఆవిడకి అసలు చూసే దిక్కు లేదు, అసలు ఎవరు చూసేవాళ్ళు లేరు ఆవిడని. అందుకని మా ఇంట్లో పెట్టుకు మేమే చూస్తున్నాం. ఇప్పుడు నా తల్లిదండ్రులతో నేను లేను, ఎందుకంటే నా తల్లిదండ్రులు నాలాంటి వాళ్ళని 1000 మందిని కాదు 1,00,000 మందిని చూడగలరు, చూస్తున్నారు కూడా వాళ్ళు. వాళ్ళకి అసలు నా అవసరం లేదు. నీ అవసరం ఉందని వాళ్ళు ఎప్పుడు మాకు చెప్పలేదు, నువ్వు అసలు మాకు అక్కర్లేదు అన్నారు. అంటే ఉన్న విషయాన్ని చెబుతున్నా, అక్కర్లేదంటే విరోధం కాదు. నీలాంటి వాళ్ళని నువ్వెంత ఆఫ్టర్ ఆల్ నీలాంటి వాళ్ళని 1000 మందిని మేమే చూడగలమని. అంటే వాళ్ళ దగ్గర ధనం ఉంది, అధికారం ఉంది, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. అప్పుడు ఏంటి? ఇప్పుడు వాళ్ళకి నేను చూసినా చూడపోయినా అసలు వాళ్ళే నన్ను చూస్తారు. నేను చూసే స్థితిలో వాళ్ళు ఎప్పుడూ ఉండరు. అంత హైయెస్ట్ స్టేజ్లో ఉన్నారండి. నేను చాలా నార్మల్ స్థితిలో ఉన్నాను. మళ్ళీ మా అత్తగారికి వచ్చేటప్పుడు చూసే దిక్కు లేదు అసలు. రోడ్డు మీద ఎవరు చూసేవాళ్ళు లేరు, చాలా వృద్ధాప్యానికి వచ్చారు. ఇప్పుడు మరి నా భార్య తల్లి, ఆమె వాళ్ళ కూతురుగా ఆమె తప్ప ఇంకా చూసే దిక్కు లేదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? కాబట్టి అది బాధ్యతగా స్వీకరించి చూస్తున్నాం. అలా చూడటానికి కూడా మా దగ్గర శక్తి లేదు, శారీరక శక్తి లేదు, ఆర్థిక శక్తి లేదు, అయినా చూస్తున్నాం. ఎందుకనంటే ఒక మనిషిని రోడ్డు మీద ఎలా వదిలేస్తాం? ఇప్పుడు మేము వదిలేస్తే ఆమె రోడ్డు మీద ఉండటమే. అదే నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు విషయాలకు వచ్చేటప్పటికి నాకంటే నా తల్లిదండ్రులు కొన్ని 100,000 రెట్లు అధికంగా ఉన్నారు. నాలాంటి వాళ్ళ 1000 మందిని చూడగలరని చెప్పాను. ఇంకా అదేంటని ఊహించి బుర్రలు పాటు చేసుకోబాకండి. ఊరిన విషయాన్ని చెబుతున్నా. వాళ్ళు చాలాసార్లు చెప్పారు, నీతో మాకు ఎటువంటి అవసరం లేదు, మాతో నీకేమన్నా అవసరం ఉంటే నువ్వు మా కాళ్ళ దగ్గర ఉండు, లేకపోతే అక్కర్లేదని. కాబట్టి ఇప్పుడు నేను బాధ్యత తప్పి చూడట్లేదు అనేది ఏమి ఉండదు. అవసరత లేదుగా అక్కడ, అసలు అవసరతే లేదు. అవసరత ఉన్న వ్యక్తి ఎవరు? మా అత్తగారు. రోడ్ల మీద వదిలేశారు, ఎవరు లేరు. నేను చూడకపోతే ఇప్పుడు ప్లాట్ఫారం మీద ఎక్కడే రోడ్డు మీద బతకలేండి. ఒక్క మనిషి కూడా చూసే మనిషే లేడు ఆవిడికి. అందుకని మాకు శక్తి లేకపోయినా, మాకు ఆర్థిక స్థితి లేకపోయినా, మా ఒంట్లో ఓపిక లేకపోయినా అలాగే ఇంట్లో పెట్టుకొని జాగ్రత్తగా చూస్తుంది. ధర్మము అంటే అది. అందుకని ధర్మ నిర్వహణకి రూల్స్ రాసుకొని పుస్తకాలు రాసుకుంటే కాదు, మనిషి అవసరతను బట్టి చేయాలి. ఇది ఎక్కడ జ్ఞానంలోంచి వస్తుంది. నేను నా సొంత కుటుంబంలో చెప్పాను మీకు ఓపెన్గా, జ్ఞానంలోంచి వస్తుంది అది. అందుకని ఆ జ్ఞానాన్ని రోజు తెలుసుకుంటూ ఉంటే, జ్ఞానం అంటే ఏంటి? ఏం లేదు, మంచి. మళ్ళీ జ్ఞానం ఏం పెద్ద దిగొచ్చింది ఏం లేదు, మంచి. రెండు ఏంటంటే మనం ఈ జ్ఞానంలో మన శరీర పనితీరు, మనోపనితీరు, మన ప్రాణశక్తి, ఈ మూడు మనం ఒకేసారి కలిసి ఉన్నాం. ఈ విధానాలు తెలియకపోతే మనకు వచ్చిన ఆలోచనల బాధో, భయమో, కంగారో, లేకపోతే సుఖం కోరుకో, ఏదో ఒకటి వచ్చింది రాగానే అది చేసేయాలి, వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది. కాదు, ఊరికనే అనిపిస్తుంది. అది ఫోటో ప్రింట్ గుర్తొచ్చింది అంతే, ఏం చేయదు. అది చేసినా చేయకపోయినా దాంట్లో నీకు వచ్చిన నష్టమే లేదు, జస్ట్ ఫోటో ప్రింట్ అది. ఆ విషయం తెలుసుకుంటే మనో నిగ్రహం వస్తుంది. మనో నిగ్రహం వచ్చి మనసును నిగ్రహించగలిగితే సంపూర్ణ వైరాగ్య స్థితిలో ఉన్నట్టే. నువ్వు అన్నీ నీ చెప్పు చేతల్లో ఉన్నట్టు, నువ్వు కావాలన్నదే అనుభవిస్తావు, వద్దన్నదే ఆపేయగలుగుతావు. దానికోసం ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు చెప్పుకుంటున్నాం. ఎవరి బాధ్యతలలో కరెక్ట్గా నిర్వహించాలి.
ఎవరి పనులు కరెక్ట్ గా చేయాలి, ఎవరి కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి. నీ అవసరత ఎక్కడున్నది, నీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు యాక్చువల్గా నా ధర్మము మామూలు ధర్మాల ప్రకారం అయితే ఏంటి, నేను నా తల్లిదండ్రులతో ఉండాలి, నా తల్లిదండ్రుల దగ్గర ఉండాలి. నా తల్లిదండ్రులకి అసలు నా అవసరమే లేదు. నాలాంటి వాళ్ళు 1000 మందిని 1,00,000 మందిని వాళ్ళే చూస్తున్నారు. అసలు నీ అవసరత నా మాకు లేదని వాళ్ళు చిన్నప్పటి నుంచి చెబుతున్నారు. నీకు ఒకవేళ మేము అవసరం అనుకుంటే ఉండు, మేము మా డబ్బు, మా పవర్, మా కీర్తి ఇవన్నీ నీకు అవసరం అనుకుంటే ఉండని చెబుతున్నారు. నిజంగా వాళ్ళకి అవన్నీ ఉన్నాయి, తప్పుకోలేదు. నేనే సామాన్యుడిని, నేను మామూలుగా ఉన్నాను. అంటే ఎవరి జీవితాలు వాళ్ళు వచ్చినాక పెద్ద అయిపోయినాక అలా ఉంటాం కదా విధానాల్లో, నా జీవితం అలా వచ్చింది. మరి ఇదే విషయంలో నా భార్యకి మరి ఇప్పుడు ఆమె తల్లి, ఆమెను చూసే దిక్కే లేదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఆమె రోడ్డు మీద వదిలేస్తేనే తెచ్చింట్లో పెట్టుకున్నాం. ఎవరో చూసే దిక్కు లేక ఆమె రోడ్లు పాలు అయిపోతేనే తెచ్చింట్లో పెట్టుకున్నాం. అది ఒక బాధ్యత అంతే. ఎందుకంటే నా భార్య తల్లి కాబట్టి ఆమె మా అమ్మని ఆమె ఫీల్ అవుతుంది. సరే మీ అమ్మని నువ్వు జాగ్రత్తగా చూసుకోన్నాను, నేను చేసేది ఏం లేదు, నేను చూసేది లేదు. ఇప్పుడు స్త్రీలకు నేనేం చేయగలను? వృద్ధురాలు ఏదన్నా హాస్పిటల్ కావాలని చూపించడం, మందులు తెచ్చిపెట్టడం, మిగిలిన సేవలన్నీ ఆమె చేసుకోవాలి. బాత్రూమ్ కూడా పట్టుకు తీసుకెళ్తుంది, అన్నీ చేయాలి. సరే ఏ అవసరమైతే, ఏదైనా అవసరమైతే మనం కూడా చేయాలి. ప్రస్తుతం వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. అలా చేసుకోలేక మా ఓపిక లేక మళ్ళీ డబ్బులకు మాట్లాడి వేరే మనిషిని కూడా పెట్టాం కొంతకాలం. ఇప్పుడు ఒక మనిషి ఉంది, ఎందుకు మేము చేయలేక, అంటే ఆవిడకి అంత అవసరత వస్తుంది. ఇలా ధర్మాలు పరిస్థితులను బట్టి ధర్మాలు ఉంటాయి, అవసరాలను బట్టి ఉంటాయి. మన మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు, మనకు ఆధారతలు ఉంటాయి. అలాంటప్పుడు అవసరమైతే మన సుఖాలు తగ్గించుకోవాలి, మన కోరికలు తగ్గించుకోవాలి, మన డబ్బును కొంచెం పొదుపు చేసుకోవాలి, అలాంటి వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలి. మన శ్రమని, మనకున్నటువంటి శారీరక మానసిక శక్తుల్ని కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలి. అలానే మళ్ళీ మన పిల్లలు, మన కుటుంబం, మన జీవితం అన్నీ ఉన్నాయి. అన్నింటినీ జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళటమే జ్ఞానము, జ్ఞానమే వైరాగ్యం. నిజమైన వైరాగ్యము జ్ఞానము, నిజమైన జ్ఞానము వైరాగ్యం. అంతే, ఏమి లేదు. ఇదేంటి అంటే ఏమి లేదు, మంచిగా జీవించటమే అంతే. ఆలోచించి చూడండి. ఒకవేళ ఇది కాదు అని మీకు అనిపిస్తే మళ్ళీ ప్రశ్న వేయండి. మీకు మళ్ళీ ఇంకో రకంగా, ఇంకో విధంగా, ఇంకా కొన్ని ఉదాహరణలతో, ఉపమానాలతో చెప్పే ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసింది ఇది. వైరాగ్యం అంటే వదిలి పారిపోవటం మాత్రం కాదు. వైరాగ్యం అంటే ధర్మంగా, హాయిగా, ఆనందంగా, సంతోషంగా బతకడం. చూసుకోండి, ఆలోచించండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పేవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే, నా సొంత విశ్లేషణలు ఇవి. ఈ విశ్లేషణలో నా అభిప్రాయాల్లో ఎక్కడన్నా తప్పు ఉందనిపించినా, బాగా చెప్పలేదనిపించినా, సరిగా చెప్పలేదు ఇతను, నాకు అర్థం కావట్లేదని అనిపించినా దయచేసి క్షమించి నన్ను వదిలివేయండి. ఏదైనా అర్థమయ్యి మీకు బాగుంది, అర్థమైంది, ఆచరించుకోవడానికి వీలుగా ఉందంటే మీ జీవితంలో ఆచరించుకోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.